వెల్కమ్ టు ఎస్ఎల్వైనా ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ చూద్దాము. ఈజ్ ద మేనేజర్ ఇన్ ద ఆఫీస్? మేనేజర్ ఆఫీస్లో ఉన్నారా? ఈజ్ ద మేనేజర్. ఓకే, మేనేజర్ ఈజ్ ఆన్సర్ రాయాలంటే మేనేజర్ అక్కడ సబ్జెక్టివ్, మేనేజర్ ఈజ్ ఆ వెర్బ్ వచ్చి తర్వాతకి రావాలన్నమాట. మేనేజర్ ఈజ్ ఇన్ ద ఆఫీస్. వెర్బ్తో మొదలైన వాటికి ఏం చెప్పాను? ఎస్ ఆర్ నో కానీ ఆన్సర్ ఉంటుంది. కాబట్టి మనము ఎస్ అయితే ఎస్ రాస్తాము, ఎస్ రాసి ద మేనేజర్ ఈజ్ ఇన్ ద ఆఫీస్ అని రాస్తాం. అదే నో అనుకోండి, నో ద మేనేజర్ ఈజ్ నాట్ ఇన్ ద ఆఫీస్. ఎందుకని నాట్ పెట్టాలి కదా నో అన్నప్పుడు, కాబట్టి నాట్, ఈజ్ నాట్ ఇన్ ద ఆఫీస్ అని రాస్తాం. ఓకే ఓకే ఆన్సర్ చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు? నో హీ ఈజ్ నాట్, క్వశ్చన్ మార్క్ పెట్టాడు. క్వశ్చన్ మార్క్ పెట్టకూడదు కదా, ఎందుకని అది ఆన్సర్ కాబట్టి ఫుల్ స్టాప్ పెట్టాలి. నో హీ ఈజంట్ అంటే హీ ఈజ్ నాట్ ఇన్ ద ఆఫీస్. ఓకే ఓకే దెన్ ఐ విల్ మీట్ హిమ్ ఎట్ హోమ్. అయితే నేను అతన్ని ఇంటి వద్ద కలుస్తాను. దిస్ ఈజ్ మై న్యూ కంప్యూటర్, కమ్ హియర్ ఐ విల్ షో యూ హౌ ఇట్ వర్క్స్. ఇది నా కొత్త కంప్యూటరు, ఇటురా నేను ఇది ఎలా పనిచేస్తుందో చూపిస్తాను. ఓకే, కమ్ హియర్ అంటే ఇటురా. ఇక్కడ ఈజు ఆరు అనేవి దేనిలో యూస్ చేస్తాము? ప్రజెంట్ టెన్స్లో యూస్ చేస్తాం అన్నమాట. యామ్, ఈజ్, ఆర్ అనేవి ప్రజెంట్ టెన్స్లో యూస్ చేస్తాం. ఇట్ ఈస్ వెరీ నైస్. వెన్ డిడ్ యూ బై ఇట్? చాలా బాగుంది, ఎప్పుడు కొన్నావు? ఇక్కడ చూసారా, వెన్ డిడ్ యూ బై ఇట్ డబ్ల్యూహెచ్కి వస్తుంది అనమాట. వెన్ డిడ్ యూ బై ఇట్, వెన్ అనే దానికి ఆన్సర్ మనకు తెలిసి ఉండాలి. తర్వాత ఏంటంటే ఇక్కడ వెన్ అనే దానికి ఆన్సర్ తెలిసి ఉండాలన్నాను కదా. డిడ్ యూ బై ఇట్ అనేది మనకి క్వశ్చన్ అనుకోండి, అప్పుడు మనం ఏమి రాస్తున్నాము? యూ అంటే ఇక్కడ నీవు అన్నప్పుడు నువ్వు చెప్పేటప్పుడు నేను అంటాం కదా. ఐ ఇక్కడ డిడ్ బై రెండు కూడాను ఏం చెప్పాను? క్వశ్చన్ రాసేటప్పుడు సబ్జెక్ట్ మధ్యలో రాసి విడదీసిన దాన్ని అటు ఇటు రాస్తాం కదా. డిడ్ బై అన్నప్పుడు ఏంటమ్మా? పాస్ట్ టెన్స్ కాబట్టి బాట్. ఐ బాట్ ఇట్. ఐ అనేది ముందు రాసేస్తాం ఆన్సర్లో. ఐ డిడ్ బై ఏమైంది? బాట్. ఐ బాట్ ఇట్. వెన్ అనే దానికి ఆన్సర్ ఎస్టర్డే కావచ్చు, మీరు ఏది రాయాలనుకుంటే అది రాస్తాం, అది కలుపుతాం అనమాట. ఇప్పుడు ఎస్టర్డే అన్నామనుకోండి, అది ఐ బాట్ ఇట్ ఎస్టర్డే అని రాస్తాం. ఓకే ఓకే ఇక్కడ చూద్దాం స్పోకెన్ ఇంగ్లీష్లో. ఇక్కడ వాక్యానికి అర్థం చూద్దాము. ఇట్ ఈస్ వెరీ నైస్ వెన్ డిడ్ యూ బై ఇట్. చాలా బాగుంది, ఎప్పుడు కొన్నాం. ఓకే, మీరు జాగ్రత్తగా విన్నట్లయితే మీరు ఎలా వాక్యాలు రాయాలి, ఎలా క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి అనేది కూడా నేర్చుకోవచ్చు. ఓకే ఓకే ఐ ఆమ్ గోయింగ్ టు ద మూవీ కింగ్ కాంగ్. నేను కింగ్ కాంగ్ సినిమాకు వెళుతున్నాను. ప్రజెంట్ టెన్స్లో చూసారా, యామ్, ఈజు, ఆరు వాడతారని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, ఐ పక్కన యామ్. ఓకే, ఆర్ యూ? ఐ ఆమ్ ష్యూర్ యూ విల్ ఎంజాయ్ ఇట్. ఇట్ ఈజ్ ఏ గుడ్ మూవీ. అవునా, నేను ఖచ్చితంగా చెప్పగలను, నీవు దాన్ని ఆనందిస్తావు, అది చాలా మంచి సినిమా. ఇట్ ఈజ్ ఏ గుడ్ మూవీ. ఇక్కడ చూసారా, ఇట్ ఈజ్ ఏ గుడ్ మూవీ. హీ షీ ఇట్ల ప్రక్కన ఈజ్ వస్తుంది. ఓకే, థర్డ్ పర్సన్ సింగులర్లో ఈజ్ వస్తుంది అన్నమాట. ఓకే, ఇట్ ఈజ్ ఏ గుడ్ మూవీ. నెక్స్ట్ ఆర్ యూ అన్నాడు చూసావా క్వశ్చన్. ఆర్ యూ అంటే ఆన్సర్లో ఐ ఆమ్ అనమాట. ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ లాగా ఆర్ యూ అని ఇచ్చాడు. యూ విల్ ఎంజాయ్ ఇట్. నీవు ఎంజాయ్ చేస్తావు అంటే సినిమా చూసినప్పుడు ఎంజాయ్ చేస్తావు. విల్ అనేది ఇక్కడ ఫ్యూచర్ టెన్స్లో వాడతాం. ఓకే, ఐ విల్ ఎంజాయ్ ఇట్ కంపల్సరీగా, యూ విల్ ఎంజాయ్ ఇట్ నీవు కంపల్సరీగా ఎంజాయ్ చేస్తావు. ఓకే, నువ్వు రాసినప్పుడు ఐ విల్ ఎంజాయ్ ఇట్ అని రాస్తావు క్వశ్చన్ అయితే. విల్ యూ ఎంజాయ్ ఇట్ అన్నప్పుడు ఐ విల్ ఎంజాయ్ ఇట్ అని రాస్తావు. వెన్ విల్ యూ కమ్ బ్యాక్? నీవు ఎప్పుడు తిరిగి వస్తావు? ఇక్కడ ఆన్సర్లో
ఐ విల్ కమ్ బ్యాక్ వెన్, ఎప్పుడు, టుమారో అనుకోండి. విల్ యూ కమ్ బ్యాక్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ ముందుకు వస్తుంది, వెర్బ్ తర్వాతకి వెళ్తుంది కదా ఆన్సర్లో. కాబట్టి ఇక్కడ యూ అనే నీవు అంటాము. అదే మనం ఆన్సర్ చెప్పేటప్పుడు ఐ అంటాము అనమాట. ఎందుకని నీవు అన్నప్పుడు నేను అని చెప్పాలి కదా. ఐ విల్ కమ్ బ్యాక్ ఎప్పుడు, టుమారో. ఓకే, ప్రాబబ్లీ దిస్ ఈవినింగ్, ఇఫ్ నాట్ టుమారో మార్నింగ్. ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్ ఆస్క్ మై బ్రదర్, హీ కెన్ గివ్ యూ. ఓకే, బహుశా ఈరోజు సాయంత్రం లేకపోతే రేపు ఉదయం నీకేదైనా అవసరమైతే మా తమ్ముడిని అడుగు, ఆయన నీకు ఇస్తాడు. సరేనా? ఇక్కడ వెన్ విల్ యూ కమ్ బ్యాక్ అన్నప్పుడు ఐ విల్ కమ్ బ్యాక్ అన్నాం కదా. ఐ విల్ కమ్ బ్యాక్ దిస్ ఈవినింగ్ ప్రాబబ్లీ, ఇఫ్ నాట్ టుమారో మార్నింగ్ అని ఆన్సర్ అదనమాట. ఓకే, కంప్లీట్గా రాస్తే స్పోకెన్ ఇంగ్లీష్ కాబట్టి అది కంప్లీట్గా చెప్పకుండా మామూలుగా దాని ఆన్సర్ మాత్రమే చిన్న పొడి మాటల్లో చెప్తారనమాట. ఓకే, రాసేటప్పుడైతే ఐ విల్ కమ్ బ్యాక్ దిస్ ఈవినింగ్ ప్రాబబ్లీ, ఇఫ్ నాట్ టుమారో మార్నింగ్ అని రాయాలి. యూ విల్ వాటర్ ద ప్లాంట్స్ వైల్ ఐ యామ్ అవే, వోంట్ యూ. నేను బయటకు వెళ్ళినప్పుడు నీవు పూల మొక్కలకు నీరు పోస్తావు, అవునా కదా అని అడిగాడు అనమాట. యూ విల్ వాటర్ ద ప్లాంట్స్ వైల్ ఐ యామ్ అవే. వైల్ అంటే ఎప్పుడైతే నేను లేనో అప్పుడు నువ్వు పోస్తావు కదా అనమాట. ఇక్కడ యూ విల్ వాటర్ అంటే ఫ్యూచర్ టెన్స్. ఇక్కడ వోంట్ యూ అన్నాడు చూసారా. వోంట్ యూ అనేది క్వశ్చన్ ట్యాగ్ అనమాట, చిన్న క్వశ్చన్ అనమాట అది. అంటే పోస్తావు అన్నాడు, పోస్తావు కదా అంటే పోస్తావా, పొయ్యివా అని అనమాట. పొయ్యివా అని అడిగాడు. ఓకే, ఇక్కడ వోంట్ యూ అని ఎప్పుడు ఎందుకు రాస్తున్నాము అంటే ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్లో ఏంటంటే మనము యూ విల్ వాటర్ అన్నాడు కదా, ఇక్కడ నాట్ లేదు. నాట్ లేనప్పుడు క్వశ్చన్ ట్యాగ్లో నాట్ వస్తుంది అనమాట. విల్ అన్నాడు కదా, విల్లు నాట్కి వోంట్ అని రాస్తాం. ఓకే, విల్లు నాట్కి వోంట్ అని రాస్తాం. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, యూ, వోంట్ యూ. ఓకే, ఇది క్వశ్చన్ ట్యాగ్ అనమాట. ఓకే, వాక్యానికి చివర కామా పెట్టి స్మాల్ లెటర్తో వోంట్ యూ అని రాస్తాం, స్మాల్ లెటర్తో మొదలుపెట్టి. ఓకే, యూ విల్ వాటర్ ద ప్లాంట్స్ వైల్ ఐ యామ్ అవే. ఇక్కడ మెయిన్ మొదట్లో ఉన్నటువంటి వెర్బును మాత్రమే చూస్తాం, వెర్బు సబ్జెక్టు. నాట్ ఉందా నాట్ లేదా చూస్తాము. నాట్ లేదు కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో నాట్ వస్తుంది అనమాట. విల్లు నాట్ వోంట్, వోంట్ సబ్జెక్ట్ యూ, వోంట్ యూ క్వశ్చన్ మార్క్. ఓకే, ఓకే ఐ విల్ అలాగే పోస్తాను. విల్ యూ సెండ్ ద లెటర్ ఫర్ హిమ్ ప్లీజ్. దయచేసి మీరు ఆ ఉత్తరాన్ని అతడికి పంపిస్తారా. విల్ యూ సెండ్ ద లెటర్ ఫర్ హిమ్. ఇక్కడ విల్ తర్వాత యూ ఉంది కదా, విల్ సెండ్ ఫ్యూచర్ టెన్స్ అనమాట. విల్ పక్కన ప్రజెంట్ టెన్స్ మాత్రమే వస్తుంది. విల్లు, షల్లు, కెన్ను, మే పక్కన వుడ్డు, షుడ్డు, కుడ్డు, మైటు వీటన్నిటి పక్కన కూడాను ప్రజెంట్ టెన్స్ మాత్రమే వస్తుంది. విల్ సెండ్ అంటే విల్ ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ప్రజెంట్ టెన్స్ అంటే. ఓకే, ఐ యూ అన్నప్పుడు ఐ కదా రాస్తాము. ఐ విల్ సెండ్ ద లెటర్ ఫర్ హిమ్. ఓకే, ఓకే ఐ విల్ మనం మామూలుగా మాట్లాడేటప్పుడు అంతా కంప్లీట్గా చెప్పరనమాట. ఐ విల్ అంటే ఐ విల్ సెండ్ అనమాట. ఓకే, అలాగే పంపిస్తాను. ఓకే ఐ విల్ అంటే అలాగే పంపిస్తాను. దిస్ బ్యాగ్ విల్ హోల్డ్ 25 kilos. ఈ సంచి 25 కిలోలు పడుతుంది. ఐ డోంట్ థింక్ ఐ విల్ ఇట్ ఈజ్ ఏ స్మాల్ వన్, టేక్ దిస్ బిగ్ వన్. అది పడుతుందని నేను అనుకోను, లేదు అది చిన్నది, ఈ పెద్దది తీసుకో. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ అంటే ఇట్ విల్ హోల్డ్ అనమాట, అంత పట్టదు అని అనమాట. ఇట్ ఈజ్ ఏ స్మాల్ వన్, ఇట్ ఈజ్ ఏ స్మాల్ వన్ అది చిన్నది. ఇట్ ఈజ్ ఏ బిగ్ వన్, ఇట్ ఈజ్ ఏ స్మాల్ వన్, ఇట్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ వన్. అలాగా ఏదైనా కూడాను ఇట్ ఈజ్ ఏ తర్వాత రాయొచ్చు. టేక్ దిస్ బిగ్ వన్, ఈ పెద్దది తీసుకో. తెలుగు మీనింగ్తో పాటుగా గ్రామర్ కూడా చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి.
విని స్పోకెన్ ఇంగ్లీష్తో పాటు గ్రామర్ కూడా నేర్చుకోండి. ఓకే. వాట్ టైమ్ విల్ దే అరైవ్ హియర్? వారు ఇక్కడికి ఏ సమయంలో వస్తారు? విల్ దే అరైవ్ హియర్? దే సబ్జెక్ట్ ముందుకి వెర్బ్ తర్వాతకి. దే విల్ అరైవ్ హియర్. వాట్ టైమ్ అనేది క్వశ్చన్ అనమాట. ఎట్ 5:30 ఇన్ ద ఈవినింగ్. దే విల్ కమ్, దే విల్ అరైవ్ హియర్ ఎట్ 5:30 ఇన్ ద ఈవినింగ్. మనం రాసేటప్పుడు అలా రాస్తాం. అదే మాట్లాడేటప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ మాత్రమే చెప్తాం. వాట్ టైం అన్న క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాం అనమాట. ఎట్ 5:30 ఇన్ ద ఈవినింగ్. సాయంత్రం 5:30. ఓకే. ఐ హోప్ దే వోంట్ బీ లేట్. వోంట్ అంటే విల్ నాట్ అని అర్థం. ఓకే. వారు ఆలస్యం కారనుకుంటున్నాను. షట్ ద డోర్ విల్ యూ? ఇక్కడ షట్ ద డోర్ అన్నప్పుడు సబ్జెక్ట్ ఏది లేదు కాబట్టి మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ విల్ యూ అనేది క్వశ్చన్ ట్యాగ్ అనమాట. మూస్తావా? షట్ ద డోర్ విల్ యూ? ఓకే ఐ విల్. అలాగే మూస్తాను. విల్ యూ మీట్ మీ అగైన్? విల్ యూ మీట్ మీ అగైన్ లేటర్? నీవు నన్ను తర్వాత మళ్ళీ కలుస్తావా? ఎట్ వాట్ టైం? ఏ సమయానికి? ఎట్ అబౌట్ ఈవినింగ్ 7. దాదాపు సాయంత్రం 7 గంటలకు. ఇక్కడ టైం చెప్పేటప్పుడు ఏం చేస్తామంటే ఎట్ అనేది ముందు రాస్తాం. ఎట్ వాట్ టైం అని అడిగాడు చూడండి. ఎట్ అబౌట్ 7, ఈవినింగ్ 7. ఇక్కడ ఎట్ అబౌట్ అని ఎందుకన్నామంటే దాదాపు 7కి ఈవినింగ్ 7కి అని అబౌట్ అని చెప్తాం అన్నమాట. ఓకే. షట్ ద డోర్ విల్ యూ? ఓ తలుపు మూస్తావా? ఓకే ఐ విల్ షట్ ద డోర్ అనమాట అక్కడ. ఓకే. అలాగే మూస్తాను. క్వశ్చన్లో విల్ యూ మీట్ మీ అగైన్ లేటర్ అని అడిగాడు. విల్ యూ మీట్ మీ అన్నప్పుడు ఐ విల్ మీట్ యూ అగైన్ లేటర్. ఓకే. అక్కడ మీ అన్నాడు కాబట్టి నువ్వు యూ రాస్తావు అనమాట. యూ అగైన్ లేటర్. ఎట్ వాట్ టైం? మనకి టైం అన్నప్పుడు ఎట్ అని రాస్తాం దాని ముందు. ఎట్ వాట్ టైం? ఆన్సర్లో కూడా చూడండి. ఎట్ అబౌట్ ఈవినింగ్ 7. అబౌట్ అంటే దాదాపు అనమాట. దాదాపు ఈవినింగ్ 7కి కలుస్తాను అని అనమాట. ఓకే.